ఇక జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు చేస్తున్న ఆందోళనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ట్యాక్స్లకు నిరసనగా వేడిలతో కార్పొరేటర్లు నిరసన తెలుపుతున్నారు. మేయర్ తీరుపై బల్దియా ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్లు చేస్తున్న ఆందోళన మనం చూస్తున్నాం. పేరుకే విశ్వనగరం, మొత్తం సమస్యలే అంటూ నినాదాలు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు బీజేపీ కార్పొరేటర్లు. ऊपर शेरवानी अंदर परेशानी, ऊपर शेरवानी अंदर परेशानी, ऊपर शेरवानी अंदर परेशानी, विश्वनगरमा अंधकारमा, विश्वनगरमा अंधकारमा, मुరికి కోపమా విశ్వనగరమా, మురికి కోపమా. బీజేపీ నిరసనపై మరిన్ని డీటెయిల్స్ టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. చేతికి బేడీలు వేసుకున్న విజువల్స్ మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు శ్రావణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి మీరు బేడీలు ఎందుకు వేసుకున్నారు, అసలు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మేము ఇచ్చినటువంటి వందలాది రిప్రజెంటేషన్స్ పైన మాకు ఆన్సర్ కావాలి అని చెప్పి నగర్ మేయర్ గారిని మరి స్టాండింగ్ కమిటీని ఈరోజు మేము ప్రశ్నిస్తే, స్టాండింగ్ కమిటీ సభ్యులకు మాత్రము అధికార పార్టీ సభ్యులకు మాత్రమే డబ్బులు ఇస్తారా, భాగ్యనగరంలో టోటల్ డెవలప్మెంట్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, నగర సమగ్రాభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించేందుకు వెళ్ళిన మాకు మరి ఈరోజు సమస్యలపై సమాధానం చెప్తే సరిపోయేది. కానీ అత్యంత క్రూరంగా, అమానవీయంగా, పైశాచికంగా మా పైన దాడులు చేసి మా తలలు బలగొట్టి మా రక్తం వచ్చే విధంగా చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపిస్తున్నటువంటి మరి ఈ నగర మేయర్ రక్త చరిత్రకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఈ సంఖ్యలను వేసుకోవడం జరిగింది. ఈరోజు భాగ్యనగర్ ప్రజలకు మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఒకసారి గమనించండి, గత 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటాన్ని చూడండి. ఈ నగర మేయర్ టీఆర్ఎస్ పార్టీలో ఉంది, పార్టీ మరి కాంగ్రెస్లో వచ్చింది. మరి ఈ నగర మేయర్ ఈ భాగ్యనగర్ ప్రజలకు చేసిన ఒక్క పని చూపండి. జన్మకో శివరాత్రి అన్నట్టు కనీసం ఒక్క పనన్నా చేసి ఈ నగర మేయర్ చూపించిన, లేదా జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి నగర మేయర్ చెప్పినా మా ఆందోళన విరమిస్తాం, మేము ఇప్పటి నుంచి ఇక్కడికే వెళ్ళిపోతాం. చెరువులు అంటున్నారు, లేకపోతే నాలాలు అంటున్నారు కదా, అవన్నీ హైడ్రా పేరుతో చాలా క్లీన్గా చేస్తుంది అంటూ గవర్నమెంట్ చెప్తుంది. కొంతమంది దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చెరువులు కుంటలు అన్నింటిని కూడా కబ్జాల నుంచి విడిపించి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మేము కోరేది కూడా అదే అక్క, మేము కోరేది కూడా అదే. ఈరోజు జిహెచ్ఎంసీలో మేము అడుగుతా ఉన్నాము, ఒకే పాంచాలి పంచభద్రుక అన్న విధంగా ఎంతమంది మొగుళ్ళు ఈ హైదరాబాద్ బాసులకు అడుగుతున్నా, జిహెచ్ఎంసీనా, హైడ్రానా, హెచ్ఎండిఏనా, లేకపోతే డిస్టిక్ కలెక్టర్నా, లేకపోతే వాటర్ వర్క్సా, ఈ అన్ని డిపార్ట్మెంట్లకి ఇక్కడ ఉన్నటువంటి భూములపైన హక్కులు ఉంటాయి. ప్రతి ఒక్కరు వచ్చి పేదోడు ఇల్లు కట్టుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి పెత్తనం చేస్తుంటాడు. మరి నిధులు రోడ్లపైన డ్రైనేజీలు పొంగుతున్నాయంటే నిధులు ఎవరు పట్టించుకోరు. మరి చెరువులు ఏ విధంగా గుర్రపు దగ్గర నిండి ఉన్నాయంటే ఎవరు పట్టించుకోరు. మరి హెచ్ఎండిఏ వాళ్ళైతే మా పార్కులు తీసుకొని దానిపైన చిన్న చిన్న టేలాలు వేసుకొని పసిపిల్లోడు ఆటలాడితే 50 రూపాయలు తీసేసుకుంటున్నారు కదా. మరి రెవెన్యూ సంపాదించే హెచ్ఎండిఏకి ఈరోజు మాకు చెరువుల సమస్య గతి పట్టదా అని మేము అడుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మేము చూస్తున్నాము. కాబట్టి అంటే వీళ్ళకి కోఆర్డినేషన్ లేదు. హైడ్రా అనేది అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, కానీ బాగు చేయాల్సింది జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ. కానీ ఎవరికి కోఆర్డినేషన్ లేకుండా ఈరోజు అధికారులు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు మాట్లాడేందుకు బీజేపీ మహిళా కార్పొరేటర్ ఏంటి మేడం, అంటే కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకముందు ఎందుకు వేసుకున్నారు ఈ సంఖ్యలు? మేము మొన్న స్టాండింగ్ కమిటీ అవుతుంది అంటే గత 5 సంవత్సరాల నుంచి మా డివిజన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించలేదు మేయర్ గారు. దానికి సమాధానం ఏంది అని చెప్పి మేము అడగడానికి వచ్చాం. కేవలం అడగడానికి వచ్చి మా ఆఫీస్కి మేము వస్తే మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్టులు చేసి తీసుకెళ్లారు. కాబట్టి దానికి నిరసనగా మేయర్ గారు అనుకుంటున్నారేమో ఈ బీజేపీ వాళ్ళకి కేసులు అరెస్టులు చేస్తే భయపడతారని, సంఖ్యలైనా సరే జైలు స్టేషన్లైనా లాఠీ చార్జీలైనా తింటాము, కానీ హైదరాబాద్ని మేము కాపాడుకుంటామని చెప్పడానికి ఇలా రావడం జరిగింది. బీజేపీ కార్పొరేటర్లు జేఎస్ఎంసీ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మాకు సమాధానాలు కాదు పరిష్కారాలు కావాలని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళైతే మొత్తం కూడా బేడీలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో వాసు, టీవీ9 హైదరాబాద్.